ఏమండి, అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. అందరూ కూడా ఈ సంవత్సరం అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో సమృద్ధిగా ఉండాలని, నన్ను ఫాలో చేసే వాళ్ళందరికీ కూడా ఆ లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడూ ఉండాలని, ఆ షిరిడి సాయిబాబా, ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఎప్పుడు తోడునీడుగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు మా ఇంట్లో దీపావళి సెలబ్రేషన్ ఎలా చేసుకుంటున్నామో ఇప్పుడు చూద్దరు. కానీ మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. దీపావళి తిథి నాడు దీపం పెట్టడం అంటే ప్రదోష వేళ దాటిపోయిన తర్వాత పెట్టిన దీపం కాదు. ఇంకా ఒక జాము తెల్లవారడానికి ఉంది అనగా, అంటే తెల్లవారుజామున 4-4:30 మధ్యలో లేచి మీరు అలా దీపం పెడితే మీరు ఆ ప్రమిదలో పోసినటువంటి నూనె యందు లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. తైలే లక్ష్మి. అలా దీపం పెట్టాలంటే అసలు ముందు మీరు స్నానం చేసి ఉండాలా? స్నానం చేస్తే కదా దీపం పెట్టడం. స్నానం చెయ్యకుండా ఏ పని చేయడాన్ని శాస్త్రం అంగీకరించదు. కాబట్టి జలే గంగా. నేనేం చెప్పాను మీతో? అలక్ష్మీ పరిహారము అని చెప్పాను. అలక్ష్మి పోతుంది, దుఃఖ కారణం పోతుందని చెప్పాను. దీపం పెట్టిన కారణం చేత అలక్ష్మి తొలగుతుంది. పాపము దేని వలన పోతుంది? గంగా స్నానం చేత పోతుంది.